మీకు దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్నారు కదా మీరు, మందులు వాడుకుంటున్నారు కరెక్ట్గా? 6 నెలలు ఆడాను. నువ్వు మందులు వేసుకుంటున్నావా? రోజుకి ఎన్ని పూటలు వేసుకుంటున్నావు? 3 పూట్ల. ఏ హాస్పిటల్కి వెళ్తుండవు? నెల్లూరులో ఏ హాస్పిటల్? టీబీ హాస్పిటల్కి వెళ్తుండవు. ఇది వాళ్ళు ఇచ్చిన మందులు వేసుకుంటున్నావా కరెక్ట్గా? ఆహారం కూడా తీసుకోవాలి మీరు, అర్థమవుతుందా? మీరు కూడా తీసుకోండి. మా యానాద మహానాడు తరఫున కూడా మీకు ఏ సాయం చేస్తాం మేము, అర్థమవుతుందా? అదేవిధంగా ఐటీడీ ద్వారా కూడా మీకు రావాల్సిన, అంటే ఐటీడీ కూడా ఇప్పుడు మిమ్మల్ని ఎవరు తీసుకెళ్ళలేదా? తీసుకోరు. వాళ్ళ ఒక యానాదులకి, నిరుపేద యానాదులకి మనకంటూ ఒక ఐటీడీ ఉంది. మళ్ళీ అనారోగ్యంతో ఉండే వాళ్ళకి ఈ విధంగా అక్కడ ఒక అధికారులు ఉండరు, వాళ్ళు మనకు సాయం చేస్తారనే విషయం కూడా మీకు తెలీదు. సరే, ఇది కూడా మేము ఖచ్చితంగా ఇది ఐటీడీ దృష్టికి తీసుకెళ్తాము. మీకు రావాల్సినవి కూడా మేము ప్రభుత్వం వచ్చేటివి కూడా అందేలా చూస్తాము. ఇప్పుడు నీకమ్మా, నీకు బాగలేదు కదా, నువ్వు వేసుకుంటున్నావు మందులో? ఇది విధంగా ఉండే టయానికి మందులు వేసుకొని ఇది మీరు ఆరోగ్యంగా ఉండేది. కొంచెం కడుపులో తింటా ఉండండి, అర్థమవుతుందా? మందులు వేసుకునేటప్పుడు కడుపులో తిన్న తర్వాత వేసుకోవాలి, అర్థమవుతుందా? మీకు నా నెంబర్ ఇచ్చిపోతా. మీకు ఏదన్నా కావాల్సింటే, మీకు ఏదన్నా జరుగుబాటు లేకున్నా కానీ వెంటనే నాకు ఫోన్ చేయండి, అర్థమవుతుందా? లేదు ఆరోగ్య పరిస్థితులు కూడా ఏదన్నా ప్రమాదకంగా ఉంది పరిస్థితి అంటే, లేని పరిస్థితుల్లో ఉన్నాం మనకి ఇంకా అన్నప్పుడు కూడా నాకు ఫోన్ చేస్తే మిమ్మల్ని నేను హాస్పిటల్కి కూడా తీసుకెళ్తా, సరేనా? మీకు అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం. యానాద మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నేను. నా నెంబర్ ఇచ్చి వెళ్తాం మీకు ఇదే మీ కుటుంబ పోషణ కూడా మేము కొద్దిగా సాయం చేస్తాం మీకు. అదే ఐటీడీ ద్వారా కూడా సాయం చేపిస్తాం. మీరు కరెక్ట్గా టైంకి తింటా మందులు వాడుకుంటా ఉండండి, అంతా బాగా అయిపోతుంది, సరేనా? ఓకే, అంతేనా? టైంకి వేసుకుంటావు మందులు? చెప్పాలా నువ్వు? వేసుకుంటున్నావు కదా, వేసుకుంటేనే నీకు వ్యాధి అనేది తగ్గుతుంది. ఏమ్మా, నువ్వు కూడా టైంకి వాడుకో, మందులు వాడుకొని వేసుకుంటే త్వరగా మీరు మందులు వాడటం వల్ల ఆరోగ్యవంతులు అవుతారు. తర్వాత మీరు అన్నీ చేసుకోవచ్చు. ఇంకేందా? నీకు తెమ్మంటారు, మీరు తెచ్చుకోవాలని, మీరు పాలైన పరిస్థితి మీకు తెలియదు అంటారు, అంతేనా? సరే, అవన్నీ కూడా సరే, అవన్నీ నేను దగ్గరుండి నేను చూసుకుంటాను, మెదులు చేసుకుని నా నెంబర్ ఇస్తాను. ఏదైనా ఉంటే మాకు ఫోన్ చేయండి. అవును, ఓకే. సరే, అవి నేను తీసుకెళ్ళి మీకు వచ్చేలా చూస్తాను. నా నెంబర్ ఇచ్చి పెడతాను. మీకేం చూద్దాం, అడిగి చూస్తాము. సరే అమ్మా, వీరిని యానాద మహానాడు ఆల్ ఇండియా తరఫున మేము నెల్లూరు జిల్లాలో ఉన్న ఐటీడీఏ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడి వీళ్ళకి రావాల్సినటువంటి నిధులైతేమి, సహకారం అయితేమి, ఆర్థిక సాయం అయితేమి, వీళ్ళకి చెందాల్సినటువంటి ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా వీళ్ళకి అందేలా చేయడం జరుగుతుంది మా ద్వారా. ఇదే విధంగా ఇక్కడ ఉండే మండల అధికారులు వీరిని గుర్తించి ఖచ్చితంగా వీళ్ళకి ఈ పెన్షన్లు అయితేమి ఇవన్నీ కొంచెం చూడాలని చెప్పి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది.